Hello, Grapplers. Welcome to Grapple Tech and welcome to the very first episode of Data Structures and Algorithms in Telugu series అన్నమాట. సో ఈ వీడియోలో మనం అసలు డిఎస్ఏ అంటే ఏంటి, దాన్ని మనం బ్రేక్ డౌన్ చేసి వర్డ్ బై వర్డ్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్స్లో చూసి అండ్ మనం రియల్ వరల్డ్లో ఎక్కడ యూజ్ చేస్తాం డిఎస్ఏని, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద వీడియో, ఐ జస్ట్ వాంట్ మేక్ ఇట్ క్లియర్ దట్ మనం ఈ కోర్స్ని చాలా లైట్గా జస్ట్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ చెప్పి జస్ట్ వేరియబుల్స్ అంటే ఏంటి, కాన్స్టెంట్స్ అంటే ఏంటి, అండ్ లూప్స్ అంటే ఏంటి, కండిషనల్స్ అంటే ఏంటి అని చెప్పి పైన చెప్పి ఫాస్ట్గా కంప్లీట్ చేయొచ్చు. బట్ అట్ గ్రాపుల్ టెక్ వీ బిలీవ్ అ ప్రిన్సిపల్ ఏంటంటే వై వాట్ హౌ ప్రిన్సిపల్ అనమాట. సో ఇట్ ఈస్ ఎ స్ట్రక్చర్డ్ వే ఆఫ్ లెర్నింగ్ ఎనీ కాన్సెప్ట్ డీప్లీ. సో నాట్ ఓన్లీ డిఎస్ఏ, మీరు ఏ టెక్నాలజీ నేర్చుకుంటున్నా కూడా, ఏ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నా కూడా, ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ యూ ఫాలో దిస్ ప్రిన్సిపల్ అనమాట. ఎందుకు అంటే ఎనీ కాన్సెప్ట్ ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వై. సో దట్ ఈస్ అండర్స్టాండ్ ద పర్పస్, లైక్ ఎందుకు ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్, ఎందుకు నేను నేర్చుకోవాలి, అండ్ ఇది ఎలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. ఈ క్వశ్చన్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ వాట్. సో గ్రాస్ప్ ద డెఫినేషన్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద కాన్సెప్ట్, అండ్ దీంట్లో ఉన్నటువంటి కీ కాంపోనెంట్స్ ఏంటి, టర్మినాలజీస్ ఏంటి, వాటి మీనింగ్స్ ఏంటి, ఇదంతా అర్థమైన తర్వాత యూ హ్యావ్ టు స్టార్ట్ అండర్స్టాండింగ్ హౌ, లైక్ లెర్న్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్. Like how does it work step by step? So how do I apply it in real problems? సో రియల్ ప్రాబ్లమ్స్ని ఇది ఎలా సాల్వ్ చేస్తుంది? ఈ త్రీ థింగ్స్ కనుక మనకు అర్థమైతే ఎలాంటి కాన్సెప్ట్ అయినా సరే, ఎలాంటి టెక్నాలజీ అయినా సరే మన మైండ్లో స్టిక్ ఆన్ అయిపోతుంది. అండ్ ఒక 30 minutes మనం టైం ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో యూ షుడ్ బి హ్యాపీ దట్ మనం ఏదో నేర్చుకున్నాం. అండ్ ఎవరైనా ఫ్రెండ్ వచ్చి అడిగితే వితౌట్ ఈవెన్ థింకింగ్ అ సెకండ్ మీరు దాన్ని ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. అండ్ మళ్ళీ ఈ వీడియో బ్యాక్ వచ్చి రివైజ్ చేసి చెప్పేటట్టు ఉండకూడదు. సో దట్ ఈస్ వై వీ ఫాలో దిస్ ప్రిన్సిపల్. ప్రతి కాన్సెప్ట్ కూడా చాలా క్లియర్గా, చాలా ఇన్ డెప్త్గా అయితే మనం నేర్చుకుంటాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్రాపుల్ టెక్. ప్రెసెంట్ ఉన్నటువంటి ఏఐ ఎరాలో జస్ట్ నోయింగ్ ద ఫ్రంట్ ఎండ్ ఆర్ బ్యాక్ ఎండ్ isn't enough. So companies want full stack developers who can also use AI అన్నమాట. So that's why we are launching the full stack developer in 100 days course at just rupees 16 per day అన్నమాట. అండ్ ఈ కోర్స్లో మనకి జీరో ప్రీ రిక్వెసిట్స్ కావాలి. సో యూ డోంట్ వాంట్ టు లెర్న్ ఎనీథింగ్ ప్రయర్గా. సో ప్రతిదీ కూడా మనం స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి విల్ బి గోయింగ్ ఫ్రమ్ ద వెరీ బేసిక్ లెవెల్ టు ద అడ్వాన్స్డ్ లెవెల్ ఇన్ జస్ట్ 100 days అనమాట. అండ్ అందరితో సరిపోకుండా వి విల్ ఈవెన్ బిల్డ్ అ రియల్ టైమ్ ప్రాజెక్ట్ అండ్ దాన్ని మనం డిప్లాయ్ చేసి మన రెజ్యూమ్లో అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కోర్స్ అనేది విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ September 25 ఓన్లీ ఫర్ 100 members అనమాట. సో 100 అవైలబుల్ సీట్స్ మాత్రమే ఉంది. సో మేక్ ఇట్ ఫాస్ట్ అండ్ ఎన్రోల్ క్విక్లీ. అండ్ ఈ కోర్స్ గురించి మీకు వేరే డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే యూ కెన్ చెక్అవుట్ ద వీడియో విచ్ ఇస్ ప్రొవైడెడ్ ఇన్ ద ఐ కార్డ్. అండ్ ఈవెన్ ఎన్రోల్ అవ్వాలి అంటే యూ కెన్ యూజ్ అ లింక్ విచ్ ఇస్ ప్రొవైడెడ్ ఇన్ ద డిస్క్రిప్షన్ అనమాట. సో లెట్స్ లెర్న్, లెట్స్ బిల్డ్ అండ్ లెట్స్ డిప్లాయ్ అండ్ బికమ్ అ ఫుల్ స్టాక్ AI డెవలపర్ ఇన్ జస్ట్ 100 days. సో సీట్స్ ఆర్ ఫిల్లింగ్ ఫాస్ట్, జాయిన్ నౌ. ఫస్ట్ లెట్ us బ్రేక్ డౌన్ దిస్ హోల్ వర్డ్ అనమాట. సో డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్లో ద వెరీ ఫస్ట్ వర్డ్ డేటా. అసలు డేటా అంటే ఏంటి? సో ఎనీ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ వీ కెన్ స్టోర్ అండ్ యూస్. ఓకే, లైక్ మైట్ బి కన్ఫ్యూజింగ్, స్టిల్ డోంట్ వరీ. సో మన డే టు డే వరల్డ్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే దాన్ని మనం ఒక చోట స్టోర్ చేసి అండ్ దాని తర్వాత దాన్ని మనం యూజ్ చేయగలిగితే దాన్నే మనం డేటా అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీ స్కూల్ మార్క్స్ కార్డ్ ఉంటుంది. సో దాంట్లో ఒకవేళ మీకు మ్యాథమెటిక్స్లో 100కి 35 మార్క్స్ వచ్చింది, ఈవెన్ దట్ ఈస్ డేటా. సో ఆ డేటా బేసిస్ మీద కాలేజ్ వాళ్ళు కానీ, స్కూల్ వాళ్ళు కానీ సో నెక్స్ట్ మీకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ చేయాలి అనే సజెషన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయగలుగుతారు. ఓకే, ఆర్ మీ స్విగ్గీ ఆర్డర్ హిస్టరీ ఉంటుంది. సో విచ్ ఈస్ షోయింగ్ లైక్ 50 బిర్యానీస్ ఇన్ లాస్ట్ మంత్ అని చెప్పి, ఈవెన్ దట్ ఈస్ డేటా. సో మీరు ప్రీవియస్గా ఆర్డర్ చేసిన దాన్ని బట్టి మీకు నెక్స్ట్ వచ్చే రికమెండేషన్స్ కూడా మనకి ఉంటుందన్నమాట. ఓకే, అండ్ స్టిల్ ఇఫ్ యూ థింక్ లైక్ మీ ఫ్రెండ్ మిమ్మల్ని తీసేటటువంటి ఒక ఫన్నీ సెల్ఫీ, ఈవెన్ దట్ ఈస్ డేటా. ఓకే, సో బేసికల్లీ డేటా అనేది ప్రతి చోట ఉంది. సో ఫ్రమ్ వాట్సాప్ చాట్స్ నుంచి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వరకు, ఫ్రమ్ ఆధార్ నంబర్ నుంచి నెట్ఫ్లిక్స్ వాచ్ లిస్ట్ వరకు, ఆల్ ఆఫ్ ఇట్ ఈస్ డేటా. సో ఈ డేటా బేసిస్ మీద కంపెనీస్ రన్ అవుతున్నాయి. అండ్ ప్రెసెంట్ నౌ డేస్ మనీ కంటే కూడా వాల్యుబుల్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ డేటా.
సో కంపెనీస్ని డ్రైవ్ చేసేదే ఈ డేటా అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నెట్‌ఫ్లిక్స్‌లో మీరు చూసే జానర్ బట్టి నెక్స్ట్ మీకు ఎలాంటిది సజెషన్స్ చేయాలి, ఎలాంటి రికమెండేషన్స్ ఇవ్వాలి అనేది బేసిస్ అయి ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ వై డేటా ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే. సో డేటా ఈస్ నథింగ్ బట్ ఎనీ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, దానికి ఒక మీనింగ్ ఉండాలి అండ్ దాన్ని మనం ఒక చోట స్టోర్ చేయాలి అండ్ తర్వాత మనం యూజ్ చేసేటట్టు ఉండాలి. దాన్నే మనం డేటా అంటాం. అండ్ హియర్ కమ్స్ అ సెకండ్ వర్డ్ స్ట్రక్చర్. సో నార్మల్లీ స్ట్రక్చర్ అంటే ఏంటి? సో హౌ థింగ్స్ ఆర్ అరేంజ్డ్, లైక్ థింక్ అబౌట్ యువర్ హోమ్. సో మన బెడ్ మీద క్లాత్స్ అన్ని ఎలా పెడితే అలా పడేసి ఉంటే దాట్స్ అన్‌స్ట్రక్చర్డ్ డేటా. ఓకే. అలా కాకుండా క్లీన్‌గా, క్లియర్‌గా ఒక్కొక్క షెల్ఫ్‌లో షర్ట్స్, ఇంకొక షెల్ఫ్‌లో ప్యాంట్స్ అండ్ ఇంకొక షెల్ఫ్‌లో సాక్స్ అని చెప్పి నీట్‌గా గనుక స్ట్రక్చర్డ్‌గా పెడితే దట్ ఈస్ స్ట్రక్చర్డ్ డేటా. అండ్ ఇంకా ఎగ్జాంపుల్స్ చూడాలి అంటే లైక్ మీ మామ్ కిచెన్ చూడండి. సో ప్రతి బాక్స్ కూడా లైక్ సాల్ట్ డబ్బా గానీ, చిల్లీ పౌడర్ గానీ క్లీన్‌గా, ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది. అండ్ మీరు వెంటనే ఏదైనా అడిగారు అంటే షీ విల్ ఫైండ్ ఔట్ ఇన్ జస్ట్ 0.0001 సెకండ్‌లో ఫైండ్ ఔట్ చేసి మనకైతే ఇచ్చేస్తారనమాట. సో యువర్ మామ్ యూజెస్ అ పర్ఫెక్ట్ డేటా స్ట్రక్చర్ సిస్టమ్. బట్ అదే కిచెన్‌లో మనం గనుక వెళ్తే అట్‌లీస్ట్ వి విల్ స్పెండ్ అరౌండ్ 20 మినిట్స్ సెర్చింగ్ ఫర్ టర్మరిక్ ఓన్లీ. Okay. And then finally we'll call our mom and we'll ask where is the turmeric, and immediately she'll give it back to you. Okay. So that is why structuring is very much important. అది డేటా అయినా సరే, మీ డైలీ వరల్డ్‌లో ఉన్నటువంటి స్టఫ్ అయినా సరే. ఓకే. And now let us combine both the words. So data structure. One is information and one is arrangement. So రెండింటిని కలిపితే ఏమొస్తుంది? So a way of arranging data so that we can use it efficiently. సో ఎఫిషియెంట్లీ అనేది మనకి కీవర్డ్ అనమాట. అది గుర్తుపెట్టుకో. ఎందుకు అంటే ఇఫ్ యూ హ్యావ్ 10,000 స్టూడెంట్స్ మార్క్స్ ఉంది. సో విచ్ ఆర్ స్టోర్డ్ ర్యాండమ్‌గా స్టోర్ చేసేసాం. అండ్ ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ కావాలి అని చెప్పి ఎవరైనా పేరెంట్ వచ్చి అడిగితే ఇట్ విల్ టేక్ ఫర్ ఎవర్ టు సెర్చ్ దట్ వన్ స్టూడెంట్ మార్క్స్ అనేది. అండ్ వై అంటే ఇక్కడ ఆర్గనైజేషన్ లేదు, లైక్ క్లీన్‌గా అరేంజ్‌మెంట్ లేదు, ఆర్డర్ లేదు. సో యూ విల్ బి సెర్చింగ్ వన్ బై వన్ ప్రతీదీ సెర్చ్ చేస్తూ వెళ్ళాలంటే ఇట్ విల్ టేక్ ఫర్ ఎవర్. బట్ థింక్ ఇన్ ద అదర్ వే. సో బట్ ఇఫ్ దే ఆర్ స్టోర్డ్ ఇన్ ఎ నీట్ ఆర్డర్, ఆర్డర్‌లో గనుక మనం దాన్ని స్టోర్ చేస్తే రోల్ నంబర్ వైస్ గానీ ఆర్ నేమ్ వైస్ గానీ, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైస్ గానీ ఫైండింగ్ ఇట్ వుడ్ బి సూపర్ క్విక్. సో ఎవరి మార్క్ షీట్ అయినా సరే, ఎవరి మార్క్స్ కార్డ్ అయినా సరే ఈజీగా మనం ఫైండ్ ఔట్ చేసేది మనం ఇవ్వగలుగుతాం. సో డేటా ఏదైతే ఉందో మీ మార్క్స్ అనేది దాన్ని స్ట్రక్చరింగ్ లైక్ దాన్ని కరెక్ట్‌గా అరేంజ్ చేస్తే దాని తర్వాత లేటర్ ఫ్యూచర్‌లో ఒకవేళ మనం దాన్ని అప్డేట్ చేయాలన్నా కూడా it would be very much easy. So that's the power of data structures. And here comes the algorithm. So algorithm ante enti? A set of step-by-step instructions to solve a problem. Formal definition, good. దీన్ని మనం రియల్ వరల్డ్‌లో చూస్తే సో ఏ పనైనా సరే, ఎనీ వర్క్ మనం దాన్ని స్టెప్ బై స్టెప్ చెప్పగలుగుతున్నాము. స్టెప్ బై స్టెప్ ఇన్‌స్ట్రక్ట్ చేయగలుగుతున్నాము. అండ్ అలా ఇన్‌స్ట్రక్ట్ చేయడం వల్ల ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తున్నాము అంటే దట్ ఈస్ నథింగ్ బట్ యాన్ ఆల్గోరిథమ్. సో చిన్న ఎగ్జాంపుల్ చూడాలి అంటే లైక్ మేకింగ్ టీ. సో స్టెప్ 1 ఏంటి? బాయిలింగ్ వాటర్. స్టెప్ 2 ఏంటి? టీ లీవ్స్ యాడ్ చేయాలి. స్టెప్ 3 ఏంటి? యాడ్ సమ్ మిల్క్ అండ్ షుగర్ ఇంటు ఇట్. అండ్ ఫైనల్ స్టెప్ 4 ఈస్ నథింగ్ బట్ సర్వ్ ఇట్ హాట్ అన్నమాట. సో దిస్ ఈస్ అన్ అల్గోరిథమ్ ఫర్ టీ మేకింగ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడాలంటే మన డైలీ రొటీన్. సో మార్నింగ్ స్టెప్ 1 అలారం అవుతుంది. స్టెప్ 2 సో ఇట్ విల్ స్నూజ్ అరౌండ్ 5 to 10 టైమ్స్. స్టెప్ 3 ఫైనల్లీ వి విల్ వేక్ అప్. స్టెప్ 4 స్టిల్ వెంటనే మనం ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేసి 30 మినిట్స్‌కి స్క్రోల్ చేసి టైమ్ వేస్ట్ చేస్తాం. అండ్ ఫైనల్లీ స్టెప్ 5 దెన్ వి విల్ బ్రష్ ద టీత్ అన్నమాట. సో దిస్ ఈస్ నథింగ్ బట్ అవర్ మార్నింగ్ అల్గోరిథమ్. ఓకే. సో ఇంకా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూడాలి అంటే ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ ఉంటాడు. సో వాడికి ఉన్నటువంటి అల్గోరిథం రోజు వాడు వాడే అల్గోరిథం ఏంటి? సో హి విల్ టేక్ ద ఆర్డర్. హి విల్ గో టు ద రెస్టారెంట్. హి విల్ పిక్ ద ఫుడ్ అండ్ ఫైనల్లీ హి విల్ డెలివర్ ఇట్ టు ద కస్టమర్ అన్నమాట. సో దిస్ ఈస్ ద అల్గోరిథం యూజ్డ్ బై డెలివరీ బాయ్. ఓకే. అండ్ మనం రైల్వే టికెట్ బుకింగ్‌లో చూడాలంటే సో ఫస్ట్ దే విల్ చెక్ ద అవైలబిలిటీ అండ్ అమౌంట్‌ని డిటెక్ట్ చేస్తారు. అండ్ దెన్ అలొకేట్ సీట్ అండ్ దెన్ దే విల్ సెండ్ అన్ ఎస్ఎంఎస్ అన్నమాట. అండ్ క్రికెట్ మ్యాచ్‌లో గమనించండి. సో మన బాల్ స్పీడ్ గాని, బౌలర్ టైప్ గాని, ఫీల్డ్ ప్లేస్‌మెంట్ గాని ఇదంతా డేటా అయితే సో విరాట్ కోహ్లీ నెక్స్ట్ వాట్ హి ఈస్ డిసైడింగ్ సో వెదర్ టు డిఫెండ్ ఆర్ హిట్ ఎ సిక్స్ అనేది అల్గోరిథమ్ యూజ్డ్ బై విరాట్ కోహ్లీ. ఓకే. సో అల్గోరిథమ్ కూడా ఈస్ ఎవ్రీవేర్ ఇన్ అవర్ లైఫ్. సో మనం ప్రతి చోట కూడా మనం అల్గోరిథమ్స్‌ని చూస్తున్నాం.
సో అల్గోరిథం లేకుండా మనకి రోజు అనేది లేదు. ఓకే. సో ప్రతి చిన్న విషయంలో స్టెప్ బై స్టెప్ చెప్పగలిగాము అంటే దట్ ఈస్ నథింగ్ బట్ అల్గోరిథం. అండ్ అలా చెప్పడం వల్ల ఫైనల్లీ ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తున్నాం అంటే దట్ ఈస్ అన్ అల్గోరిథం. ఓకే. అండ్ ఈ అల్గోరిథమ్స్‌లో కూడా మనకి చాలా టైప్స్ ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ అల్గోరిథమ్స్ ఉంటుంది. ఓకే. లైక్ ఒకే పనిని మనం డిఫరెంట్ వేస్‌లో చేయొచ్చు. డిఫరెంట్ స్టెప్స్‌లో చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఇదే టీని 4 స్టెప్స్‌లో చేశాం. అండ్ ఇంకొక అబ్బాయి వచ్చి అదే టీని 10 స్టెప్స్‌లో చేస్తాడు. సో వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ సర్వ్ చేయగలుగుతారు అంటే ఆబ్వియస్‌లీ మీ. ఎందుకంటే నాకు ఫాస్ట్ అల్గోరిథం అయితే యూజ్ చేస్తున్నా. కాజ్ మై నంబర్ ఆఫ్ స్టెప్స్ ఈస్ లెస్ అన్నమాట. సో దట్ ఈస్ హౌ యూ డిఫైన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ అన్ అల్గోరిథం. సో కోడింగ్‌లో కూడా మనకి ఇలానే ఉంటుంది. చాలా అల్గోరిథమ్స్ ఉంటాయి. మనం మన ప్రాబ్లమ్‌కి ఏ అల్గోరిథం సెట్ అవుతుంది అనేది మన మైండ్‌లో మనం ఆలోచన చేసి ఆ అల్గోరిథంని మనం అప్లై చేయాలి. ఓకే. అండ్ నౌ ఇఫ్ యూ జాయిన్ బోత్ ద స్టఫ్ లైక్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ రెండిటిని కలిపితే వాట్ విల్ గెట్? సో డేటా స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ హౌ వి స్టోర్ ద డేటా. ఓకే. సో ఏదైతే డేటా ఉందో దాన్ని మనం ఎలా స్టోర్ చేస్తాం అని చెప్పేది డేటా స్ట్రక్చర్. వెరాస్ అల్గోరిథం నువ్వు స్టోర్ చేసిన డేటాని ఎలా ప్రాసెస్ చేయాలి? అండ్ ప్రాసెస్ చేసి ప్రాబ్లమ్‌ని నేను ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పేది అల్గోరిథం. ఓకే. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ యూ హావ్ ఎ బాక్స్ ఫుల్ ఆఫ్ 1000 ఎగ్జామ్ పేపర్స్ ఉన్నాయి. ఓకే. సో వాటన్నిటిని రాండమ్‌గా పడేసాం. అప్పుడేమవుతుంది? ఇట్ విల్ బి వెరీ మచ్ డిఫికల్ట్ టు ఫైండ్ ఔట్ రైట్? బట్ ఒకవేళ అదే గనుక రోల్ నంబర్ వైస్ గనుక మనం దాన్ని సార్ట్ చేసి పెడితే ఇట్ వుడ్ బి ఈజీ టు సెర్చ్. అండ్ ఇక్కడ మనకి అల్గోరిథం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్ యొక్క మార్క్ షీట్ అని వెతకాలి. సో నేనేం చేస్తా? ఐ కెన్ చెక్ ఇట్ వన్ బై వన్, వన్ బై వన్, వన్ బై వన్ అండ్ దట్ ఈస్ లీనియర్ సెర్చ్. అలా కాకుండా స్మార్ట్‌గా నేను మధ్యలో వరకు చెక్ చేసి మిగతా సగమంతా గూడా తీసేసి, కట్ ఆఫ్ చేసేసి, మిగతా సగంలో వెతుకుతా. అలానే రిపీట్ ద సేమ్ స్టఫ్ అగైన్ అండ్ అగైన్. హాఫ్ హాఫ్ చెక్ చేసుకుంటూ వెళ్తా. మిగతా హాఫ్‌ని ఎలిమినేట్ చేసుకుంటూ. అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ ద బైనరీ సెర్చ్. ఇన్ ద సేమ్ వే మనకి అల్గోరిథమ్స్‌లో చాలా టైప్స్ ఉంటుంది. కొన్ని ఎఫిషియంట్‌గా ఉంటాయి. కొన్ని నాట్ ఎఫిషియంట్‌గా ఉంటుంది. మనం మనకి యూజ్ కేస్ తగ్గట్టు వి హావ్ టు చూస్ అ పర్ఫెక్ట్ అల్గోరిథం అన్నమాట. అండ్ ఇది ఎలా వస్తుంది అంటే వెన్ యూ ఆర్ స్ట్రాంగ్ విత్ ద ఫౌండేషన్స్ అండ్ వెన్ యూ నో వాట్ అ డేటా స్ట్రక్చర్ క్యాన్ డూ. సో ఇవన్నీ మన మైండ్‌లో ఉంటే దెన్ యూ కెన్ పిక్ అ పర్ఫెక్ట్ అల్గోరిథం అన్నమాట. సో బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో వితౌట్ డేటా స్ట్రక్చర్ అల్గోరిథం స్ట్రగుల్ అవుతుంది. సో వితౌట్ అల్గోరిథం డేటా స్ట్రక్చర్ అనేది యూజ్‌లెస్. ఓకే. సో డేటా అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ విత్ అ మీనింగ్ విచ్ కెన్ బి స్టోర్డ్ అండ్ విచ్ కెన్ బి యూజ్డ్ లేటర్. స్ట్రక్చర్ అంటే అరేంజ్‌మెంట్. ఓకే. సో స్ట్రక్చర్డ్ అరేంజ్‌మెంట్. అండ్ ఫైనల్లీ అల్గోరిథం అంటే ఈ డేటాని మనం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్‌తో ప్రాసెస్ చేసి ఉన్న ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలి. దట్స్ ఇట్. దట్ ఈస్ నథింగ్ బట్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే మన మెషిన్స్‌లోనే జరుగుతుంది. ఓకే. సో డేటాని మన మెషిన్‌లోనే నీట్‌గా స్టోర్ చేసుకోవాలి. ఆర్గనైజ్డ్ వేలో స్టోర్ చేసుకోవాలి. ఎఫిషియంట్‌గా రిట్రీవ్ చేసుకోవాలి. అండ్ ఎఫిషియంట్‌గా ప్రాసెస్ చేసి ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలి. ఓకే. సో ఇదంతా గూడా మనం డే టు డే సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో చాలా క్లియర్‌గా ప్రాక్టికల్‌గా అయితే చూడబోతున్నాం. అండ్ ఇంకొన్ని ఫన్నీ డీఎస్‌ఏ అనాలజీస్ చూద్దాం. లైక్ ఐపీఎల్ ఆక్షన్ చూద్దాం. సో ప్లేయర్స్ అంతా గూడా మనకి డేటా అయితే ఆక్షన్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ అన్ అల్గోరిథం. అండ్ యాస్ యూజువల్ సీఎస్‌కే ఆల్వేస్ పికింగ్ ఓల్డ్ ప్లేయర్స్ అనేది గ్రీడీ అల్గోరిథం అని చెప్పొచ్చు. ఓకే. సో ఇలాగ మనకి డే టు డే వరల్డ్‌లో కూడా వి హావ్ మెనీ యూజ్ కేసెస్ ఫర్ దిస్ అల్గోరిథమ్స్ అన్నమాట. సో ఇంకొన్ని రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఏమైనా చూడొచ్చా అంటే గైస్ చూడొచ్చా ఏంటి? రోజు చూస్తూనే ఉన్నాం. సో గూగుల్ సెర్చ్ చూస్తాం. లైక్ ఇఫ్ వెన్ యూ టైప్ బెస్ట్ దోస నియర్ మీ ఇన్ గూగుల్, ఇట్ సెర్చెస్ బిలియన్స్ ఆఫ్ వెబ్ పేజెస్ ఇన్ ద మిల్లీసెకండ్స్ అన్నమాట. అండ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే బికాస్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ప్లస్ అల్గోరిథమ్స్ అట్ వర్క్. అండ్ జొమాటో, స్విగ్గీలో అయితే ఫైండింగ్ నియరెస్ట్ రెస్టారెంట్ గానీ, అండ్ ఊబర్‌లో అయితే ఫైండింగ్ నియరెస్ట్ క్యాబ్ గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో మీ ఫీడ్ అంతా గూడా అల్గోరిథమ్స్ వల్లే సార్ట్ అయ్యి ఉంటుంది. లైక్ పొరపాటున ఏదైనా ఒక వీడియో చూసారంటే నెక్స్ట్ మీకొచ్చే నెక్స్ట్ మీకొచ్చే ఫీడ్ అంతా గూడా మనకి యూ విల్ ఫైండ్ ద సేమ్ టైప్ ఆఫ్ వీడియోస్ అన్నమాట. అండ్ దిస్ ఈస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ద అల్గోరిథమ్స్ యూజ్డ్ బై ఇన్‌స్టాగ్రామ్. అండ్ బ్యాంకింగ్‌లో మేనేజింగ్ క్రోర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ డైలీ ఈవెన్ దట్ ఈస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. అండ్ ఎవ్రీథింగ్ గైస్ మనం యూజ్ చేసే ప్రతి అప్లికేషన్ కూడా ఈస్ పవర్డ్ బై data structures and algorithms. And here comes an
$1,000,000 క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఏంటది? సో, ఈస్ డీఎస్ఏ నెసెసరీ ఫర్ జాబ్స్ అంటే, see, my answer would be very straightforward. If your dream is product-based companies with high packages, so DSA is non-negotiable. So, ఎందుకంటే it trains your brain to think logically, solve problems and crack interviews. అందుకే పెద్ద పెద్ద కంపెనీస్, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అన్నీ కూడా డిఎస్ఏ మీద చాలా హెవీ ఫోకస్ అయితే చేస్తారు. ఓకే. సో దట్ ఈస్ వై డిఎస్ఏ ఈజ్ నెసెసరీ ఫర్ గెటింగ్ ఎ జాబ్. అండ్ జాబ్స్ కాకుండా ఇంకేమైనా ఉందా? సో వై డిఎస్ఏ ఇస్ ఇంపార్టెంట్ బియాండ్ జాబ్స్ అంటే, డిఎస్ఏ ఇస్ నాట్ జస్ట్ ఫర్ ఇంటర్వ్యూస్. ఓకే. సో ఇట్ మేక్స్ ఎ బెటర్ ప్రోగ్రామ్. ఓకే. మీరు ఒక మంచి ప్రోగ్రామర్ అయితే అవ్వచ్చు వెన్ యూ లెర్న్ డిఎస్ఏ. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ స్లో బల్కీ కోడ్, యూ కెన్ రైట్ అ ఫాస్ట్ ఆప్టిమైజ్డ్ సొల్యూషన్స్ అనమాట. ఓకే. అండ్ యూ విల్ నో హౌ టు సేవ్ మెమరీ అండ్ టైం, and you will be able to build scalable apps also. So imagine building an app like Swiggy. So Swiggy and app build చేసేసారు and the code is inefficient. Customers ఏం చేస్తారు? They will uninstall in frustration. ఓకే. ఒకవేళ నీ యాప్ అనేది స్లోగా ఉంటే they will uninstall immediately. They will choose other options. So that is why DSA ensures your app to run fast, smooth and smart. Okay. So that's the thing, guys. Without DSA, సో టుడేస్ డిజిటల్ వరల్డ్ అనేది వుడ్ కొలాప్స్. జస్ట్ ఇమాజిన్, సో గూగుల్ సెర్చ్ అనేది ఒక 10 నిమిషాలు తీసుకుంటే రిజల్ట్స్ చూపించడానికి, అండ్ ఊబర్ అనేది 2 గంటలు తీసుకుంటే ఫర్ ఫైండింగ్ ఏ క్యాబ్. ఒకవేళ అలా కాదు, ఇన్స్టాగ్రామ్ అనేది ఇఫ్ ఇట్ లోడ్స్ వన్స్ ఇన్ ఎ వైల్ ఇన్ 3 days అయితే ఎంత ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది. ఓకే. సో మనం వాడే ప్రతి అప్లికేషన్లో కూడా డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ సో ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ లేకపోతే మనకి ఇంత మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. ఓకే. సో దట్ ఈస్ వై కంపెనీస్ విల్ గివ్ మోర్ ప్రయారిటీ టు డిఎస్ఏ, అండ్ దట్ ఈస్ వై లెర్నింగ్ డిఎస్ఏ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఈ రోజు ఎపిసోడ్లో మనం ఏం నేర్చుకున్నాం? సో డేటా ఇస్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్, స్ట్రక్చర్ అంటే అరేంజ్మెంట్, అల్గోరిథం అంటే స్టెప్స్ టు సాల్వ్ ఎ ప్రాబ్లమ్, అండ్ డిఎస్ఏ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ హార్ట్ ప్లస్ బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. సో దట్స్ అబౌట్ అవర్ డిఎస్ఏ స్టఫ్ గైస్. మనం ఈ కోర్స్లో డిఎస్ఏని చాలా ఇన్డెప్త్గా నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ వీడియోలో యుల్ బి ఫైండింగ్ ఆర్ పవర్ఫుల్ C++ అనమాట. ఎలా C++ కోడ్ రాయొచ్చు అండ్ C++లో సింటాక్స్ అనేది ఎలా ఉంటుంది, ఆ సింటాక్స్ని చాలా ఇన్డెప్త్గా నేర్చుకోబోతున్నాం. ఓకే. సో అంటిల్ దెన్ గో ఆస్క్ యువర్ మామ్. సో మన కిచెన్లో లింక్డ్ లిస్ట్ ఉందా, హ్యాష్ టేబుల్ ఉందా అని చెప్పి అడగండి, అండ్ గెట్ ఎ స్లాప్ ఇన్ రిటర్న్. Okay, so don't forget to like, share and subscribe JDSA.